వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. హాట్ మిక్సింగ్ ప్లాంట్ కాలుష్యం తగ్గించేందుకు కాంట్రాక్టర్ హామీ. అనకాపల్లి జిల్లా రావికొంత మండలం కొత్తకోట గ్రామంలో ఆర్ఎంబి రహదారుల నిర్మాణానికి అవసరమైన హాట్ మిక్సింగ్ ప్లాంట్లో కాలుష్యం లేకుండా మెటీరియల్స్ తయారు చేస్తానని కాంట్రాక్టర్ గౌతమ్ రెడ్డి లిఖితపూర్వకంగా అంగీకరించారు. స్థానికుల ఇబ్బందులు పరిగణనలోకి తీసుకొని కొత్తకోట గ్రామం రహదారి పునర్నిర్మాణానికి ఫిబ్రవరి 2 నుంచి పనులు ప్రారంభించి 12న పూర్తి చేస్తామని, అలాగే రోలుగుంట నుంచి వడ్డాది వరకు ఉన్న రహదారి మార్చి 31లోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి ప్లాంటును పూర్తిగా ఆపేస్తామని కూడా తెలిపారు. గ్రామస్తుల అభ్యర్థనపై చోడవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు జనవరి 28వ తారీఖున క్షేత్రస్థాయిలో పరిశీలించి కాలుష్య ఇబ్బందులను గుర్తించి కాంట్రాక్టర్లను ప్లాంట్ను తాత్కాలికంగా ఆపమని సూచించారు. అలాగే ఆర్ఎంబి పొల్యూషన్ కంట్రోల్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు కాంట్రాక్టర్లు రాజుతో చర్చించి కాలుష్యం తగ్గించే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్లాంట్లో అత్యంత నాణ్యతమైన ఆయిల్స్ ఉపయోగించి ముడి పదార్థాలతో డస్ట్ పూర్తిగా తొలగించి కాలుష్యాన్ని చాలా వరకు తగ్గిస్తామని కాంట్రాక్టర్స్ తెలిపారు. ఈ సమావేశంలో వడ్డాది, నర్సీపట్నం ఆర్ఎంబి ఇంజనీర్స్ నాయుడు, శ్రీనివాస్, సిఐ కోటేశ్వరరావు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ జ్యోతిరెడ్డి, స్థానిక నాయకులు గట్టిరెడ్డి దివాకర్, సీత, గిరి, దాసరి చిన్నబ్బాయి, పార్టీ నాయకులు చింతల కిషోర్, లొట్ల శివ, మైచర్ల నాయుడు, కూటమి నాయకులు ఉగ్గిన శ్రీనివాస్, కోట గోవిందు, గొర్రెల కృష్ణారావు, వేప రామకృష్ణ, కిషోర్, భీమరాజు, సత్యనారాయణ, స్థానిక నాయకులు అనపర్తి అప్పారావు, బల్లా నరసింగరావు, కోట మహేష్, మందారపు శ్రీను, కొల్లు సీత, వడికొండ దొరబాబు, కోన నాగేంద్ర, కోన గంగరాజు, జోగిరాజు, కొప్పు శ్రీను, బేతా భాస్కర్, అనపర్తి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివిఎస్ఎన్ రాజు అధికారులతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదని, నా ఫిర్యాదుకు అధికారులు కాంట్రాక్టర్స్ స్పందించినందుకు సంతోషమని, మీరు మాత్రం నాణ్యత ప్రమాణాలతో ప్లాంటును నడిపించి రహదారులు త్వరగా నిర్మించాలని సూచించారు. ఇది విన్న గ్రామస్తులు కూడా ప్రతిపాదనలకు అంగీకారం తెలిపి పివిఎస్ఎన్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత రోజు మన ఆపమన్న రోజు వచ్చాను, అక్కడ ఆపారు. తర్వాత పని కూడా అయిపోయింది. ఈవేళ పీసీబీ అధికారులు నేరుగా ఆర్ఎండ్బి ఇంజనీర్తో మాట్లాడారు. పీసీబీ అధికారులు నేరుగా కాంట్రాక్ట్తో మాట్లాడారు. ఆ మెటీరియల్ ఆయిల్స్ మారుస్తున్నారు. వారిద్దరు మా అధికారులు, మా సెక్షన్ ఇంజనీర్ నాయుడు గారు ఉన్నారు, మా సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరిద్దరు ఆర్ఎండ్బి ఇంజనీర్లు అన్నారు. వారిద్దరు ఆర్ఎండ్బి ఇంజనీర్లు ఉన్నారు, వీరు ఉన్నారు. పోలీస్ వ్యవస్థకు సంబంధం లేకపోయినా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఇందులో ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే, బాధ్యత కలిగిన ఒక అధికారిగా సిఐ గారు నాకు కూడా చెప్పింది అంటే, రాజుగారు ఈ ప్లాంట్ వల్ల ఇబ్బంది పడుతుంది, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, మా పోలీస్ అందరూ ఇబ్బంది పడుతున్నాం, మన ఊరు ఇబ్బంది పడుతుంది. కాకపోతే ఏంటి, మెటీరియల్ వాడి పొల్యూషన్ తగ్గించి కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు కాబట్టి ఒక 30 రోజుల నుంచి 60 రోజుల్లో మన రోడ్లు పూర్తి చేయించేద్దామని అన్నారు. దీనికి సంబంధించి మన పైనుంచి పెద్దలు కూడా అదే కరెక్ట్, రోడ్డు పూర్తి చేయించండి. ఇప్పుడు రోడ్డు పూర్తి అవ్వకపోతే, అది కూడా చెప్తున్నాను మీకు, ఇప్పుడు కానీ రోడ్డు పూర్తి చేయించుకోకపోతే ఈ 60 రోజుల్లో ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. అమ్మా మీరు మర్చిపోయారు ఒకసారి, మేడివాళ్ళ రోడ్డు 7 నర్సీపట్నం నుంచి అలాగా హైవే నుంచి మీ అందరికి చెప్పాలి, నిండి గర్భిణి వెళ్ళడానికి చెప్తాను తల్లి వినమ్మా. అమ్మ ఈ రోడ్డు మీద పాదయాత్ర చేశాను, గోల్కొండ నుంచి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది సార్. మీరు సార్ మా బాధ మీకు అర్థమవుతుంది. ఆయన కేవలం సార్ వచ్చి స్పందించారు కాబట్టి ఏదైనా జరిగింది. మాకు న్యాయం జరగడానికి ప్రధాన కారణం ఆయనే. ఎందుకంటే ఆయన ఏ ఇష్యూ మీద ప్రయాణం చేసినా సరే దాన్ని మాత్రం వదలరు. మీరు ఏ విధంగా మసిపూసి మారి సార్, మాకు ఆ ఫీల్డ్ అనుభవం సార్. మీరు ఆయిల్ కాదు కదా, మీరు ఇదంతా ఏంటి ప్రహారీ కూడా కట్టిస్తున్నా సరే దాన్ని ఆపలేరు సార్. ప్రహారీ కదా కాదు సార్, వాస్తవం సార్. అంటే మెటీరియల్ వాడని ధూళి వస్తుంటే మెటీరియల్ వాడడానికి ఏది వాడారు? మామూలుగా మెటీరియల్ మాకు గ్రేడ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందండి. ఆ గ్రేడ్ ఆఫ్ మెటీరియల్లో మనం మామూలుగా రకరకాల ఇప్పుడు డీజిల్, పెట్రోల్, కిరసనాయిల్ అనేవి వాడినప్పుడు కిరసనాయిల్ అంటే చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి, మెటీరియల్ అంటే దాంట్లో కాస్ట్లీస్ట్ నాకు ఇచ్చే డబ్బు కన్నా ఎక్స్ట్రా డబ్బు పెట్టుకొని ఆ మెటీరియల్ను వాడతానండి. అంటే ఇప్పటి వరకు మీరు వాడింది సెకండ్ అని మీరు ఒప్పుకున్నారు? లేదు శ్రీనివాస్ బాబు, ఒక విషయం శ్రీనివాస్ ఆయన వాడుతుంది యాజ్ పర్ రూల్స్.
యాజ్ పర్ రూల్ మెటీరియల్ వాడుతున్నప్పుడు ఆ మాత్రం స్మోక్ డస్ట్ వస్తుంది. కానీ అది ఎక్కడ పెట్టాలి ప్లాంట్? ఎక్కడ ఊరు సైడ్ ఊరాతులు పెట్టుకోవాలి, గ్రామం మధ్య పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ అండి, కరెక్ట్ అదే కరెక్ట్ మాట చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తానంటమ్మా మీకు కూడా అర్థం. ఇంకా ఈ పౌడర్ వాడరండి, ఈ పౌడర్ వాడకుండా అది ఎంతండి ఎంఎం చిప్స్ 6 mm చిప్స్ వాడతారు. దానివల్ల రేటు పెరుగుతుంది కానీ పొల్యూషన్ మ్యాక్సిమం తగ్గిపోతుంది అనమాట. అది సబ్జెక్ట్ మిషన్ తీసేస్తాం సార్. కొత్తకోట రోడ్డుని 12వ తారీఖు సాయంత్రంలోగా 13వ తారీఖు సాయంత్రంలోగా పూర్తి చేయకపోతే గజాలగడ్డ దగ్గర నుంచి ఆకుపడి స్కూల్ వరకు రోడ్డు కానీ పూర్తి అవ్వకపోయినా కూడా మనం ఆపేస్తాం, పంపించేస్తాం. ఒకటి. రెండవది మార్చి 31లోగా ఆయన పనున్నా లేకపోయినా మనకు అనవసరం. ఏప్రిల్ 1వ తారీఖు మనం తీసేస్తాం. ఆయన తీసుకోవాలి మేమే తీసేస్తాం సార్. వినండి. మార్చి 31లోగా రోల్గొండ నుంచి పడ్డది కూడా ఆయన పూర్తి చేస్తానికి హామీ ఇచ్చారు. రోల్గొండ పడ్డది కూడా అయిపోద్దండి, రోల్గొండ పడ్డది కూడా అయిపోద్ది. సో మనం మన బాధలమ్మ అందరు రావి కథ నుంచి పాచిన మీదుగా కొమ్మరి మీదుగా కౌడి మీద పోతే నేను నలిగిపోతున్నానమ్మా, సిగ్గుతున్నాను. అడుగుతున్న మాట నరాలు తెగిపోతున్నాడు, నాకు తెలియట్లేదు ఎందుకున్నారా బాబు రాజకీయాలు. అందువల్ల మనం ఖచ్చితంగా మన సిఏ గారి సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, మా అమ్మ తల్లి మమ్మీ ఒకసారి అండి, మా పెద్దలందరి సమక్షంలో, మా నాయకులందరి సమక్షంలో అందరూ ఉన్నారు. 12వ తారీఖు ఒక రోజు చేసుకుని 13వ శివరాత్రిలోగా మనం కొత్త రోడ్డు మీద నడవాలి. కొత్తకోట పాయింట్ 1 అది ఆయనదే బాధ్యత, లేకపోతే క్రష్ ఆపేస్తాం. ఒకటో పాయింట్. రెండో పాయింట్, మార్చి 31 వరకు మాత్రం ఆడడానికి రైట్ ఉంది. మార్చి 31 సాయంత్రంతో ఆపియాలి, ఏప్రిల్ 1 పట్టుకోవాలి. ఇంకా మాకు ఏరియాలో ఏం కనిపించకూడదు, తుమ్ము కనిపించకూడదు. రోలుగొండ నుంచి వడ్డాది కూడా పూర్తి చేయాలి అని రాసాం. ఈ 10 రోజులు 15 రోజులు సార్ ఇక్కడ ఎప్పుడు కూడా వాటరింగ్ అది చేసుకుంటే అక్కడ డస్ట్ లేకుండా ఉండాలి. ఈ డస్ట్ వాడకూడదు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పింది వాడికి అనుబంధం చెప్పాడు, డస్ట్ వాడకూడదు, మీరు రాయి వాడండి. మన గ్రేడ్ 1 ఆయిల్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈగని మీకు చెప్పాడో, ఇంజనీర్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ చెప్పాడో, మీరు ఆ గ్రేడ్ 1 ఆయిల్ వాడాలి. మీకు ఆ గ్రేడ్ 1 ఆయిల్ కూడా మీరు నాకు పెడతానని మెసేజ్ పెట్టండి, నేను కూడా కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇది మొత్తం తగ్గిపోతే నేను చెప్పట్లేదమ్మా, ఒక 10-20% వస్తుంది డిస్టర్బెన్స్. దయించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన ఊరోడి కింద మీ అందరూ అడుగుతున్నాను తమ్ముడు, ఒక్క 60 రోజులు మనం భరించేద్దాం. ఇంక ఒకసారి శాస్త్రం దండం పెట్టి వదిలేద్దాం. ఇంక భవిష్యత్తులో ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది, డే 1 నాడు పెట్టకుండా ఉంటే సరిపోవాలి అసలు. మన సమస్య ఆ రోజు మనం ఇలా ఏమరపాటుకున్నాం. గోతులు పడిపోయింది రోడ్డు, మరి తమ్ముడు మార్చి 31లో కానీ అవ్వకపోతే ఏప్రిల్ 1వ తారీఖు ఉదయం నేను వస్తాను, మనందరం కలిసి మెషిన్ తీసి బయట పంపించాం. సార్ కొత్తకోట రోడ్డు ఎప్పుడు చెప్పారు సార్? కొత్తకోట ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం స్టార్ట్ అవుద్ది, ఫిబ్రవరి 12-13 తారీఖులో అవుద్ది. ఆ విషయాన్ని కాంట్రాక్టర్ గారి నోటి ద్వారా మీరు వినండి. కొత్తకోట రోడ్డు ఒళ్ళు కొత్తకోట ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు? ఓన్లీ కొత్తకోట 1.5 కిలోమీటర్ విలేజ్ లిమిట్ ఉందండి. ఈ 1.5 కిలోమీటర్ 12 రోజుల్లో ఫిబ్రవరి 2ను మొదలు పెట్టేసి ఫిబ్రవరి 12-13 కల్లా 11-12 రోజుల వ్యవధిలోనే కంప్లీట్ చేస్తానండి. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 లోపు ఈ రోడ్డు ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ చేసి ఫిబ్రవరి 13 కల్లా 1.5 కిలోమీటర్ వ్యవధి ఈ విలేజ్ స్ట్రెచ్ ఉంది, అది మొత్తం తారేసి లాక్ చేస్తారు. తర్వాత ఇక్కడ బూడిద అది వాడని చెప్పారు సిఏ గారి ముందు, మా సార్ ముందు కూడా. ఇక్కడ బూడిది ఒక పార తీసినా సరే మళ్ళీ వీధిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటండి, ఈ బూడిద వేరే దగ్గరికి తరలి ఇచ్చేస్తానండి. ఎందుకంటే వాడనని చెప్పేసి ఏదో నైట్ టైంలో నీళ్ళు లేకపోయినా మా వాళ్ళు సడన్ గా ఎత్తారనుకోండి, తర్వాత మీరు ఇక్కడ నుంచి మీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఇప్పుడు సార్ అన్నట్టు ఏదో 2 months డేట్ నాకు చెప్పండి ఫైనల్. మార్చి 31 అండి. మార్చి 31 మీరు ఫైనల్. మార్చి 31 ఇక్కడ నుంచి ఇది మా పని అవ్వకపోని తీసేస్తామండి. మా 2వ తారీఖు 1వ తారీఖు తీయకపోతే మీరే పట్టుకెళ్ళండి. అంటే మీరు పట్టకపోయినా నేను తీసేది, నేను ఆడను. అందులో కూడా ఇక్కడ సార్ ఈ విషయాన్ని పబ్లిక్ గా కొత్తకోట సిఐ కోటేశ్వరరావు గారు, జనసేన పీవీఎస్ రాజు గారు, ఇంకా మా సోదరులు కానీ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఫిబ్రవరి 12వ తారీఖు కొత్తకోట పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితులు అది చేయకపోయినా మీరు ఎక్కడ పరిస్థితులు బండి ఆపడం జరుగుతుంది, మీరు సంసిద్ధమే కదా. అలాగే ఈ 2 months లో కూడా మీరు ఏమన్నారు, మార్చి 31 అన్నారు. మార్చి 31 తర్వాత ఏమాత్రం ఉంటే సీ గారు ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎటువంటి మాత్రం ఉపేక్షించేది లేదు. ఓకే సార్.
చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.